ప్రతి సంవత్సరము మనకు ఒక మంచి రోజులు వస్తాయి. 40 దినాలు ఉపవాస ప్రార్థన దినాలు. దీన్ని లెంట్ డేస్ అంటారు. లెంట్ అంటే చిగురించడం అని అర్థం. ఇంకా శ్రమకాలం అంటారు, యేసుప్రభు శోధన కాలం అంటారు. ఈ 40 దినాలు మన జీవితాలు పరీక్షించుకొని, పరివర్తనను మార్చుకొని, పరిపూర్ణతను సంతరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలంగా నిలబడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శుభదినాలు. వీటిని ఊరికి ఒక ఆచారంగా చేసి అనర్థదాయకంగా అయిపోయి ఇంకా సాతానుకు దగ్గరయ్యి లోకానికి నమ్ముకొని ఈ దేహాన్ని విడిచి నరకానికి వెళ్ళటమే. ఇది ఆచారమే కానే కాదు. ఇది ఆచారరహితంగా పెట్టింది రోమన్ క్యాథలిక్స్. దీనిని 3వ శతాబ్దంలో కాన్స్టెంట్ నోబుల్ అనే ఒక ఆయన రోమియుడు చేసిన పని ఏంటంటే 40 దినాలు క్రైస్తత్వానికి ఏదో ఒకటి ఉండటం చాలా మంచిది అని అనుకున్నాడు. మోసే సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉండటం. ఆ 40 దినాలు మోసే సీనాయి పర్వతం మీద ఊరికే లేడు. దేవుడు ఒక వాక్యం చెక్కుతూ ఉంటే ఉపవాసంతో ప్రార్థనతో ఆ 40 దినాలు దేవునితో కలిసి ఉన్నాడు. అది మర్చిపోకూడదు. తర్వాత ఆయన 40 దినాలు నడుపుతూ ఉంటే ఇశ్రాయేళ్ల జీవితాలను ఆయన ఊరికే లేడు. ఆయన ఒక్కడు నడవలేదు. పగలు మేఘస్తంభములోను, రాత్రి అన్నములోను ఎవరున్నారు? దేవుడు ఉంటే దేవునితో నడుస్తూ 40 దినాలు ఉన్నాడు. తనకు తాను 40 దినాలు లేడు. అది మనం గమనించాలి. తర్వాత నోవా కాలంలో వారు 40 దినములు ఉన్నారు. దేనిలో ఉన్నారు? ఓడలో ఉన్నారు. ఆ ఓడ దైవ చిత్త ప్రకారంగా చేయబడ్డవాడ, సామాన్యమైన ఓడ కాదు. దేవుని సంఘం కూడా దైవ చిత్త ప్రకారంగా చేయబడిన సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన సంఘమేనా? కొన సంఘం. ఆయన స్వరక్తమిచ్చి కొన సంఘం. ఎవరం దాన్ని మనం కబ్జా చేయలేము, ఎవరు దాన్ని మనం వాడుకోలేము. ఎందుకంటే అది దేవుని సంఘం. దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘం అది. ఆ సంఘం అనే ఆ ఓడలో ఎక్కడుంది? అది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయములో ఆ ఓడలో రక్షించబడిన మనం ఉండవలసిన స్థలం. అందులో ఉండి దేవుని ఆరాధించాలి. అది అయిపోయింది. ఏలియా కాలంలో 40 దినాలు పరిగెత్తాడు. ఎందుకంటే ఏజిబేల్ అనే ఒక రాక్షసి, ఒక గయ్యాలి, మానవ జాతిలో ఖ్యాతిని పోగొట్టుకున్న ఒక రాణి, అన్య దేవత ఆచారాలకి అలవాటు పడి జీవితాన్ని వ్యయపరుచుకొని ఒక వేశ్యగా మారిన ఒక దౌర్భాగ్యురాలు. ఆమె యొక్క దెబ్బ ఏలియాని చంపుతానని భయపడితే ఒక దైవజనుడు భయపడి 40 దినాలు పరిగెత్తాడు. ఆమె రక్తం కుక్కలు నాకుతుందని చెప్పాలా. మరలా దేవుడు అతన్ని బలపరిచి మరలా వచ్చి అదే వార్తను ఆమెకు అందించగలిగాడు. ఆ 40 దినాల్లో ఆయన జీవితం ఏం జరిగిందంటే, దేవుడు మంచి ఆహారం ఇచ్చి అలసిపోయిన తర్వాత మరలా తన వాక్కునిచ్చి తను పంపించాడు అనే సత్యం మనం ఆ 40 దినాల్లో గమనించాలి. యేసుక్రీస్తు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ శోధనలు, ఆ శ్రమల కాలాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ లెంట్ డేస్ని వారు ప్రారంభం చేశారు. ఈ లెంట్ చాలా కాలం వరకు, మేము చిన్నపిల్లలకు కాదు, మేము సెమినరీ చదివే కాలం వరకు అది ఒక సంస్థకి సంబంధించింది. తర్వాత దాన్ని ఏం చేశారంటే ప్రొటెస్టెంట్స్ కూడా దాన్ని కొంత మార్చి దాన్ని ఏం చేశారంటే జీవితానికి ఉపయోగపడే ఉపవాస ప్రార్థన దినంగా సంఘానికి ఉండటం ఆశీర్వాదకరమని ఎంచి ఈ దినాల్లో అందరూ చేస్తున్నారు దాన్ని. కానీ దాన్ని ఆత్మీయంగా చేస్తే ఆశీర్వాదం, ఆశ్చర్యంగా చేస్తే నిరర్ధకం అనేది మటుకు మనం చేర్చుకోవాలి. అది ఆచారం కాదు. క్రైస్తవ జీవితంలో ఆచారం ఏమీ లేదు. ప్రభు వల్ల కూడా ఆజ్ఞ, అది ఆచారం కాదు. బాప్తిజం అనేది కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞలు ఉన్నాయి కానీ ఆచారాలు లేనే లేవు క్రైస్తవానికి. ఎవరైనా వాటిని రుద్దారా ఆయన మిమ్మల్ని రుద్దుతాడు.
ఎందుకంటే ఆచారాలు లేవు క్రైస్తవ్యానికి. ఇవి ఒక ఆత్మీయమైందని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. కొన్ని శతాబ్దాలకు ముందు జరిగిన దానిని చాలా నూతనత్వంగా మార్చి దీన్ని ఏర్పాటు చేశారు. కానీ నేటి సమాజం ఏం చేస్తుందంటే, కొందరు సులభంగా లభించే మతాన్ని కోరుకుంటున్నారు. చాలా సులభంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలా, మనకు సరిపోయే రీతిగా ఉండాలా, మనం అందులో మేలు పొందే రీతిగా ఉండాలా, మన పలుకుబడి చెల్లించే రీతిగా ఉండాలా, మన యొక్క తలంపులు దానిలోనికి పులిమి దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటూ ఉన్నాం, దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నాం. అది చాలా ప్రమాదకరమైంది. ఈ శిలువ శ్రమకాలము అనగానే మనం దేనికి చూసినా మనకు తెలుసు కదా. ఆ శ్రమ, ఆ శిలువ, అన్నీ కూడా ఆ యొక్క ఆ పదం యొక్క పర్యాయ పదాలు చూస్తే శ్రమ, శోధన, బాధ, అవమానం, అవహేళన, నింద, వీటన్నిటి నుంచి ప్రభు తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. వాటన్నిటినీ మానవునికి ఆశీర్వాదకరంగా మార్చాడు. తాను 40 దినాలు పొందిన ఆ శ్రమ, 40 దినాలు సాతాను చేత శోధించబడిన శోధన మానవునికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, దీవెనకరంగా ఉండటానికి మార్చుకున్నాడు. అదే రీతిగా క్రైస్తవ సంఘం కూడా ఏం చేయాలి అంటే, ఆ 40 దినాలు చేసే ఉపవాసము ఒక యజ్ఞంలాగా ఉండాలి, ఒక యాగంలాగా ఉండాలి. అది సంఘానికి ఆశీర్వాదకరంగా, ఆధ్యాత్మిక జీవితానికి ఎదుగుదలకరంగా, సువార్తకు విస్తృతీకరణంగా అది ఉండాలి అని మనం తలంచవలసిన వారమై ఉన్నాం. అది జరుగుతుంది పోతుందని కాదు, వస్తుందని కాదు, దాని యొక్క అంతర్భాగంలో అది మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలా. ఆయన శ్రమలో మనం పాలువారమై ఉండాలి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఉపవాసము అనగానే ఉపనివాసం, దేవునితో వచ్చి నివాసం చేయటం. ఇప్పుడు చూద్దామా, యెషయా గ్రంథం 58:6 నుంచి చూడండి. ఉపవాసాన్ని గురించి రాస్తూ ఏం రాశాడో నేను ఊరికి ఒక్కొక్క మాట జరుగుతున్నా, వాక్యం చదవను, వాక్యం చూస్తున్నాండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటం. దుర్మార్గులు కొంతమందిని కట్టేస్తారంట, ఆ కట్లు ఇప్పాలంట. ఇప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటం. కొంతమంది సాతానికి కట్టేస్తారు, సాతాను కార్యాలు కట్టేస్తారు, సాతాను యొక్క అవిధేయతను తీసుకొస్తారు, సాతాన్ని కూడా మందిరంలోకి తీసుకొచ్చేస్తారు. సాతానుడు దుర్మార్గులు కట్టేసిన కట్లను ఏం చేయాలి? ఇంకా ఏం చెప్పాడో చూడండి. కాడిమాను మేకులు తీయుట, కాడిమానులు ప్రతి కాడిని విరగొట్టటం, ప్రతి కాడిని విరగొట్టటం. యేసుక్రీస్తు కాడి అయితే వీళ్ళకి తెచ్చి కాడి, వాళ్ళ కాడిని మనం మోయమంటారు. మనం యేసు ప్రభు కాడిని మోయటానికి వస్తే మా కాడిని మోయమంటున్నారు వాళ్ళు. ఆ కాడిని ఎరగొట్టేసేయాల. వీలైతే ఏదైనా ఉపయోగించి, లోకంలో ఏ న్యాయాన్నైనా దేన్నైనా ఉపయోగించి ఆ కాడిని విడగొట్టడానికి ప్రయత్నం చేయాలి. విరగొట్టమంటాడు ఆయన. ఇంకా ఏం చెప్పబడింది? ఆకలి ఉన్నవారికి ఆహారం పెట్టుట, రక్త సంబంధి ముఖమును తిప్పకుండుట, దిక్కు మాలిన బీదలకు ఇంట చేర్చుకుంటాయి, వస్త్రహీనునికి. అది ఉపవాసం. ఊరికే కూర్చుని 4 గంటలు ప్రార్థన చేసి, ఇప్పుడు ప్రార్థన అంటే ఎలా చేస్తున్నారే అంటే దేవుడికి వ్యతిరేకంగా ప్రార్థనలు చేయటం మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన దినం అని పేరు పెట్టుకొని ఆ ప్రార్థన దినాల్లో మాటల దినంగా మార్చేస్తున్నాం. ఆ ప్రార్థన దినాల్లో మాటల దినంగా మార్చేస్తున్నాం. అది ఎంత హేళనకరమైన దిగువ, అది ఎంత హేళనకరమో. ఒకసారి మత్తయి సువార్త చూద్దామా? ప్రార్థన గురించి యేసు ప్రభు ఎలాంటి బాధ పొందాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 5, 6, 7 పర్వతోన్నత ప్రసంగం. ఆ పర్వతోన్నత ప్రసంగంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేసేటప్పుడు భాష ఏంది? ప్రార్థన చేసేటప్పుడు మనం బైబిల్ గురించి దాని గురించి తర్గించటం ఏంది? ఆ దినం ప్రత్యేకించిన ప్రార్థన దినం. వాక్యం చెప్పొచ్చు. ప్రార్థనకు వచ్చిన తర్వాత అందరూ ఏక మనసు కలిగిన వాళ్ళే ఉండాలి, ఏక మనసుకు రావాలి. ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయానికి అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నారంటే ఒకరు చేస్తే అదే అందరు చేయటం కాదు, అందరు కలిసి ఒకదాన్ని ప్రార్థన చేయటం.
ఒకదాని గురించి ప్రార్థన చేయటం. ఇంకా ఏం రాయిచి ఉండదు చూడండి, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో, వీధులలో, మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. ఆ ప్రార్థన ఏంది? మనుషులకు కనబడాలి, మనుషులకు వినపడాలి, మనుషులు మెచ్చుకోవాలి. ప్రార్థన అంటే మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించేదైతే దీన్ని ఏంది అంటే మనం కనపడాలని ప్రార్థించటం, మనం కనపడాలని చూపించటం, అది ఇప్పుడు ఉండకూడదు ప్రార్థనలలో. అది చాలా నష్టం. అది సాతాను సంబంధమైన ప్రార్థనలు. ఇంకా ఏమంటాడో చూడండి, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏ గదిలోకి వెళ్ళాలా? ఇంకొకరి ఇంకొక గదిలోకి పోవాలన్నా? నీ గదిలోకి, నీవేర్పాటు చేసుకున్న దంగానికి, నీ మందిరానికి, నీ 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 దానిలోనికి పోవాలి. నా ప్రార్థన ధూపము, నేను చేతులెత్తుట నైవేద్యం. ప్రార్థన యొక్క ధూపం నీ లోగిట భార్య ఫలించే ద్రాక్ష. పరలోక సంబంధమైన దేవుడు మనకు ఒక లోగిడి ఇచ్చాడు. ఆ లోగిడిలో దీనిలో ఉండాలా. మన లోగిడిని దాటిపోవడానికి లేదు. మన లోగిడి మనం వదిలిపెట్టి ఇంకొక లోగిడిలో పోయి ఉంటేట, మన వంట మనం వదిలిపెట్టి ఇంకొక దాంట్లో పోయి మనం వండితేట. అంటే భార్య తన లోగిడిలో, దేవుని భర్త లోగిడిలో ఉండవలసింది వదిలిపెట్టి ఇంకొక లోగిడిలో ఉంటేట, అది న్యాయమా? అది ధర్మమా? క్రైస్తవ సంఘం దేవుడిచ్చిన ఒక లోగిడి మనకు. మన లోగిడిని మనం భద్రపరచుకోవాలా, మన లోగిడిలో మనం అన్నీ చేసుకోవాలా. మనం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నిరర్ధకం చేసుకోకూడదు, నిర్వీర్యం చేయకూడదు, దాన్ని పాడు చేయకూడదు. ఆయన మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకొక దాన్ని మనం అడుక్కోకూడదు. ఎందుకంటే అది దేవునిలో మనం బలహీనులమైనట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రార్థన చేసేటప్పుడు కొన్ని క్రమాలు మన జీవితంలో తప్పకుండా ఈ 20 ప్రార్థనలో ఉండాలి. ఈ చిగురించడం అంటే అర్థం ఏంటంటే, అసలు చిగురించడం యేసుక్రీస్తే. ఈ వాడిపోయిన జీవితాలకి, ఈ యేసయ్య ముద్దులాగా ఆ ముద్దైపోయిన జీవితానికి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన జీవితం మనల్ని చిగురించడానికి వచ్చాడు. ఒకసారి యెషయా గ్రంథం తీద్దామా? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా 4:2. ఆ దినమున, ఇంకా తెలియదు కదా, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము గలదు. ఇశ్రాయేలీయులలో తప్పించుకొనిన వారికి భూమి పంట అశాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. చూసావా? ఆ చిగురు ఆయనే మనకు చిగురు. ఆయన లేని చిగురు మనం పండించొద్దు. క్రీస్తు మనకు చిగురు. ఆ చిగురు ఎంత మంచి చిగురో మనం చూస్తున్నాం. ఇంకా మనం చూద్దామా? 23 ఇర్మియా గ్రంథం 5వ వచనం చూడండి. ఆయన మనకు చిగురు. ఆయన 23 ఇర్మియా గ్రంథం 5వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదుకి ఏం చేస్తాను? నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయము జరిగించును. జరిగించేవాడు ఎవరు? దేవుడు. నీతి న్యాయాలు జరిగించేవాడు. ఆయన నీతికి చిగురు. ఆ చిగురు రాజ్యం వెళుతుంది. ఆ రాజ్యములో మనందరం ఎవరమంటే ఆయనకు లోబడే పరిచారకులము పనివారం. ఆయన నీతి చిగురు. నీవు యేసులో చిగురించాలి అనుకుంటే నీవు ఆయనకు పరిచారకుడుగా ఉండాలి. ఆయనకు లోబడి జీవించేవాడివిగా ఉండాలి. ఆయన నిన్ను చిగురిస్తాడు అనే సత్యం మనం చూడాలి. అందుకే రోమా పత్రికలో కూడా ఈ మాటలన్నీ ఎత్తి రాస్తాడు. రోమా 15:12 చూడండి. రోమా 15:12 చూడండి. మళ్ళీ ఏముంటుందో. మరి యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, వేరు చిగురు అనగా అన్యజనులలో వేరుటకు లేచువారికి వాడు వచ్చును. అన్యజనులను వేలుటకు లేచువాడు వచ్చును. ఎవరైనా చిగురు?
మనం రోమాలో చూసినా, ఇర్మియాలో చూసినా, ఏషయాలో చూసినా, ఇంకా చాలా వచనాలు చూడవచ్చు మనం. ఈ వచనాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనకి లోకానికి చిగురుగా వచ్చాడు. ఆయన ఆ చిగురు ఏం చేసిందంటే మనకు రక్షణ ఇవ్వటానికి, రక్షణలో మన జీవితాలను కాపాడటానికి ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ఆయన మన కొరకు ఏం చేశాడు. యెషయా గ్రంథం మనం ఎబ్రీ పత్రికలోకి వద్దాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూడండి, 12వ వచనం నుంచి చూడండి. 13:12 ఎబ్రీ పత్రిక. కావున యేసు కూడా స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందాడు. ఆయన గవిని వెలుట వెళ్ళిపోయి అక్కడ శ్రమ పొంది నశించిన దానిని వెతికి రక్షించడానికి అక్కడ సిలువేయబడి మానవ పాప పరిహార్థమై తన రక్తాన్ని కార్చి పాపములో నుండి మానవుని వేడు చేసి ఒక నూతనత్వం ఇవ్వటానికి మానవ జీవితంలో అక్కడ చేశాడు. ఇంకా మనల్ని కూడా ఏం చెప్తాడో చూడండి. మనల్ని కూడా ఆయన ఏం చెప్తాడో ఒక మాట 13లో చూడండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళుదాం. ఆయన ఎక్కడున్నాడు? శిబిరము వెలుపల ఉన్నాడు. ఆయన వద్దకు మనం శిబిరము వెలుపలకు వెళ్ళి అక్కడ మనం శ్రమ పడాలి, అక్కడ మనం సువార్త ప్రకటించాలి. అది మన పని. ఈ లెంట్ డేస్లో మనం చేయవలసిన పని ఏంది అంటే ఇంకా కొన్ని పనులు మనం చూద్దాం. దేవుని గ్రంథంలో మనం చూస్తే రోమా పత్రిక 15వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, కాగా బలవంతులమైన మనం, రోమా పత్రిక 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తున్నాం. బలవంతులమైన మనం మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులను దౌర్భాగ్యులను భరించుచుటకు బద్ధులమై ఉన్నాము. చూసావా, మనం దౌర్భాగ్యులను, దరిద్రులను, బలహీనులను ఈ కొన్ని డేస్ ఉన్నాయి. ఆ డేస్లో చేయవలసిన పనులు కొన్ని పనులు చేయాలి. బలహీనులను, బలహీన వర్గాన్ని, దౌర్భాగ్యులను, ఇది మనలను మనం సంతోషపెట్టుకోవడానికి రాలేదు, ఇతరులను సంతోషపెట్టడానికి. బలహీనమైన వాళ్ళను, దౌర్భాగ్యులైన వారిని, దైవ మందిరానికి సరిగా రాకపోయిన వాళ్ళని, వీరందరినీ మనం ఎంకరేజ్మెంట్ ఈ 40 days అనేకులను శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలో తెలుసా? ఎబ్రీ 13వ అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. ఏమంటాడు అక్కడ? ఒక మంచి మాట అంటాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివలన కొందరు ఎదురుకగా దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టమును అనుభవించు వారిని, కష్టాలలో ఉండేవారిని, కష్టాలని అనుభవించేవారిని. ఒకవేళ ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు బలంగా ఉండొచ్చు, రేపు ఎట్లా ఉంటావో నీకు తెలియదు, ఎల్లుండి ఎట్లుంటావో తెలియదు, నీ జీవితం నీకు తెలియదు, నా జీవితం ఇంకొక క్షణానికి ఏమవుద్దో నాకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ బలహీనముగా ఉన్నవారిని, ఆ కష్టముతో ఉన్నవారిని, కరుణ లేక కన్నీటి ధారలతో జీవితాన్ని ఎల్లగొడుతున్న వారిని చేయూతగా ఉండాలి. అందుకే యేసు తన శ్రమలు, తన నిందలు అవన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే హద్దు దాటి అనేక ఆత్మలను రక్షించడానికి మానవ పాప పరిహార్థమై తన రక్తాన్ని కార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ఈ లెంట్ డేస్లో చేయవలసిన పని ఏంది? ఈ 40 దినాలు పెళ్లి చేసుకోము, బాగానే ఉంది, తర్వాత చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ 40 దినాలు మాంసం తినం, చాలా బాగుంది, తర్వాత కేజీ తినవచ్చు కదా. 40 దినాలు అయినాక ఏదైనా చేయవచ్చు. ఈ 40 దినాల్లో వేషధారులం, ఈ 40 దినాల్లో మనం నటిస్తున్నాం. ఈ 40 దినాలు దేవుని యొక్క శిక్ష మన మీద ఉండాలి. ఎందుకంటే నటించొద్దు బిడ్డ, అది నీకు ప్రమాదకరం. ఆచారానికి దిగజారిపోయావంటే నీ ఆత్మీయ జీవితం ఆరిపోయింది. అది ఇంకా ఎవడు వెలిగించలేడు. ఆత్మను పోగొట్టుకున్న శరీరం అనేది
కుళ్ళి కృషించి నిత్య నరకానికి పోవాల్సిన శరీరం అది. క్రైస్తవునికి ఆచారం లేనే లేదు. ఎవడో ఆచారం చేస్తున్నాడు, మనం ఆచారం చేస్తే అట్ట. ఎవడో విగ్రహారాధన చేస్తాడంటే మనం విగ్రహారాధన చేస్తే అట్లా. మన ఒక ఆధ్యాత్మికమైంది. ఏం చేయాలి ఈ దినాల్లో? ఆయన శ్రమ పొందినట్లుగా మనము కూడా దేవుని శక్తిని బట్టి 2 తిమోతి 1:8 దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తం శ్రమానుభవములో మీరు పాలిభాగస్తులు కావాలి. ఆయన శ్రమానుభవంలో, ఆయన చేసిన రక్షణ ప్రణాళికలో నీ ధనం, నీ జీవితం, నీ కన్నీళ్ళు శ్రమానుభవంలోకి రావాలి. ఇదన్నారు. నువ్వు శ్రమానుభవంలోకి రావాలా. ఆనందంగా గడిపే దినాలు కాదు. లోకం చెడిపోతుంటే, చచ్చిపోతుంటే, మన సంఘంలోకి వచ్చే వారికి చాలామందికి రక్షణ తెలియకుండా ఉంటే, వారు అనాథలుగా ఉంటే, బాధతో ఉంటే, కన్నీటితో ఉంటే, వారి సమానుభవాలను పంచుకోవడానికి దినాలు వాడుకోవాలి మనం. రెండవది ఏం చేయాలి? మనలో చూచుకొని, మన అంతరంగాన్ని మనం పరీక్షించుకొని, మన ఆత్మ మనలో ఉందా లేదా అని మనం తెలుసుకొని. చూసా, ఒక సంఘం చాలా పెద్దగా ఎదిగింది. ఆ ఎదగటంలో విపరీతంగా ఎదిగిపోయింది. బాగా శ్రమపడ్డారు, కష్టపడ్డారు, దేవుడు మెచ్చుకుంటున్నాడు, అంతా ఉంది. కానీ ఆత్మ ఆరిపోతుందని ఆ సంఘానికి తెలియలేదు. దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఆ తొలి ప్రేమ లేదు, ఆ తొలి కష్టం లేదు, ఆ తొలి శ్రమ లేదు, ఆ తొలినాటి పరిగెత్తటం కదా. పరిగెత్తటం మన సంఘ స్థాపకులైన దేవుని సేవకుడై ఉంటున్న వాళ్ళు పరిగెత్తారు. కొండలకి, పల్లెలకి పరిగెత్తి ఏం చేశారు? వాళ్ళు స్వార్థం చేయలేదు. కన్నీటితో పనిచేశారు, శ్రమపడ్డారు. ఆ శ్రమలో పాలిభాగస్తులు ఇవ్వాల. నువ్వు పరీక్షించుకోవాలా. నేను ఎలా ఉన్నా, సంఘంలో నేను ఎలా చేస్తున్నా. ఆయన అన్నాడు, ఆ తలుపురమ్మ నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, ఆరిపోవటానికి దగ్గరగా ఉన్న ఆ దీపాన్ని నేనేం చేస్తాను అన్నాడు? ఆర్పేస్తా. నీలో ఇక ఆత్మ ఉండదు, తీసేస్తా. ఆ తొలిది నీకు గుర్తు రాకపోతే, ఆ తొలి దినాల వల్లగా నువ్వు కష్టపడకపోతే, నువ్వు ఒక సౌఖ్యం అనే సింహాసనం మీద ఉంటే, తిను త్రాగు సుఖించు అనే ఆ జీవిత పరిమాణంలోనికి ఎదిగిపోయి ఉంటే ఏం చేయాలో తెలుసా? ఆయన చెయ్యి విడిచేస్తాడు. జాగ్రత్త. అందుకే లెంట్ డేస్ మనల్ని మనం పరీక్షించుకోవడానికి. ప్రభుదాస, నువ్వు ఎట్లున్నావు? ఇదివరకు ఎట్లున్నావు? ఇప్పుడు ఎట్లున్నావు? నీ స్థానం ఏంది? నీ స్థితి ఏంది? నువ్వు దేని తలంచుతున్నావు అని నన్ను నేను పరీక్షించుకోవటానికి. ఇలాంటి డేస్ వచ్చింది మనల్ని మనం పరీక్షించుకోవటానికి. మూడవది ఏంటో తెలుసా? మనల్ని మనం ఉపేక్షించుకోవటానికి. ఒకవేళ మనం అతిశయించి చాలా దూరం పోయి ఉంటే, ఒరే మట్టికి పోయే మనమేంది ఈ అతిశయం? మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుడు ఏది ఉత్తమము చెప్పాడో ఆ ఉత్తమమైనది నేను చేస్తున్నానా లేదా అని పరీక్షించుకోవటానికి. దేవుడు బైబిల్లో చాలా బాగా చెప్పాడు కదా. చాలా బాగా, మీకు బాగా తెలుసు. అది చాలాసార్లు చెప్పాను నేను. మీకా 6వ అధ్యాయం 8వ వచనములు, మనుషుడా నీకు ఉత్తమమైన తేజీ చేశారే, నేను అవి చేయకుండా నీ ఇష్టం వచ్చినవి చేస్తున్నావు. ఏమి నాశనం ప్రభుదాస, ఏంది నీ గతి? ఎక్కడికి పోతున్నావు? అగ్ని పడితేనే ఏడుస్తావే, రేపు అగ్నిలోకి ఆడాలనే నువ్వు దానికోసం సిద్ధపడుతున్నావే. నీ జీవితంలో న్యాయంగా నడుచుకోవటం ఉందా? కనికరాన్ని ఎక్కడన్నా చూపిస్తున్నావా? కనికరం చూపించవల దగ్గర ఆ కనికరం కూడా నీకు స్వార్థం అవుతాయట. ఆ కనికరం కూడా నీకు స్వేచ్ఛ అవుతాయట. ఆ కనికరం కూడా నీవు ఆనందించడం కోసం చేస్తాయట. కన్నీటి కట్టేవాడికి పెట్టేది నీ స్వలాభం కోసం పెట్టగలిగితేట, లేకపోతే నీ యొక్క అంతస్తును చూపుకోవడానికి పెట్టుకుంటే అట. కనికరంగానే ఉండాలి, దాన్ని పాడు చేయకూడదు. దాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. మూడవది, దీన మనస్సు కలిగి నీ దేవుని సన్నిధికి రావటం. ఉపవాసం, దీనత్వం కలిగి మనం అక్కడికి రాగలగటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. నేను కొంచెం ఆలోచించిన ఉపవాసం
ఈ పదజాల పొందికలో చూస్తే ఒక మంచి విషయాలు ఉన్నాయి. మంచిగా వాటిని మనం వెడగొట్టి వాటిని చూడవచ్చు. చూద్దాం ఒక మాట. అంటే ఉపేక్షించుకుంటాం. మత్తయి 16:24. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఏమెత్తుకోవాలా? తన సిలువ, తన శ్రమలు ఎత్తుకొని ఉపేక్షించాలి. రెండవది ఏముంది? రెండవ దానిలో పరీక్షించుకోవాలా. మనల్ని మనం మరి పరీక్షించుకోవాలి. మనల్ని మనం లూకా 23:41 తను తానే సిలువ మీద ఎలా పరీక్షించుకున్నాడు, తను ఎలా చెడిపోయాడు, తన అంతరంగాన్ని ఎలా చూచుకున్నాడు. ఇతర అంతరంగాల్లోకి పోయి చూడలా. ఇతరులని ఊరికి అడిగాడు, నీకు భయం లేదా అన్నాడు. అంతే అడిగాడు. కానీ నువ్వు దొంగవరు, అట్టు చేశారు ఇట్టు చేశారని ఆయన కథ ఈయన చెప్పాల. ఈయన కథ ఈయనే చూసుకున్నాడు. అది పరీక్షించుకోవటం. మన కథ మనం చూసుకోవటం ఈ దినాల్లో. ఈ లెంట్ డేస్లో మన కథ ఏంది, మనం ఎట్ట జీవిస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలా, ఉపేక్షించుకోవాలా, పరీక్షించుకోవాలా.